డోంట్ ఎక్స్పెక్ట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. పరిపూర్ణమైన అమ్మాయి నాకు దొరకాలని ఒక అబ్బాయి 120 మందిని చూశాడు. ఎట్లాంటి నీ బతుకంతా చూసి నీ తలంతా నెరిసిపోయిన నీకు పెళ్లి కూతురు దొరకదు. ఎందుకంటే పరిపూర్ణమైన దేవదూతలు మనుషుల్లో లేరు. ఏదో ఒక లోపం, ఏదో ఒక కొరత, ఏదో ఒక వ్యత్యాసం, ఏదో ఒకటి నీవు అడిగింది లేకుండా ఉండే పరిస్థితి తప్పకుండా. అందం కంటే గుణం ముఖ్యం. కొందరికి అందమైన ముఖం ఉంటుంది, చండాల హృదయం ఉంటుంది. కొంతమంది చూస్తానికి అంత ఆకర్షణగా ఉండరు, కానీ చాలా చక్కటి వారు. కనీసం వంట వండటం వచ్చా అని అడుగుతారా? ఇప్పుడు అడగరు. జీతం ఎంత, ఇది కావాలి, జీతం ఎంత, ఏం చదివింది, ఏంటేంటో అడుగుతారు. కానీ మీ అమ్మాయి బైబిల్ చదివిందా అని అడుగుతారా? బైబిల్ చదివితే గుణవతిగా ఉంటది, బైబిల్ చదివితే జ్ఞానవంతురాలుగా ఉంటది, బైబిల్ చదివితే దైవమో కలిగి ఉంటది. బైబిల్ చదివిన అమ్మాయి ఏం చదివినా చదవకపోయినా ఒక శ్రేష్టమైన వధువుగా ఉంటది. ఒక వ్యక్తి జీవితం పాడవ్వాలన్నా బాగవ్వాలన్నా వివాహం విషయంలో ముడిపడి ఉందండి. వివాహ విషయంలో తప్పు చేసావంటే నీ జీవిత గమ్యాన్ని నువ్వు పాడు చేసుకున్నావని అర్థం. అందుకని వివాహం అన్ని విషయాలలో